హాయ్ అండి. నేను ఈరోజు నాటుకోడి కూర వండుతున్నాను. ఎంతమందికి ఇష్టం నాటుకోడి కూర? తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కూర. పెళ్ళి అవ్వకముందు ఎలాగో వంట చేయలేదులెండి. ఫస్ట్ మనం ఇలా పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి మన నాటుకోడిని. ఇలా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్‌లో వేసుకొని చక్కగా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను చేసిన కూర మంచి టేస్టీగా రావడానికి కారణం ఈ మసాలానే. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా అవి గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన నాటుకోడి ముక్కలను వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని దగ్గర నేను 40 నిమిషాలైతే దీన్ని నేను ఉడికించాను. అది కూడా ఏంటి వితౌట్ కుక్కర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను. అలాగని హై ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి. ఇది చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో పసుపు, కారం మనకు తెలిసిందే కదా, మన టేస్ట్కి తగినంత వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం దీనిలో ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా స్పెషల్ పౌడర్, మసాలా పౌడర్, ఇది వేసుకోవాలి. మంచి టేస్టీగా ఉంటుందండి నిజంగా. కూర కూడా మంచి గ్రేవీగా వస్తుంది. ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి చక్కగా ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన కన్సిస్టెన్సీ కూర ఎంత గ్రేవీలో కావాలో అంత వాటర్ని వేసుకోవాలి. నేను ఏ కూరలో అయినా కరివేపాకు చక్కగా వాడతాను, ఎందుకంటే నాకు ఆ స్మెల్ చాలా బాగా ఇష్టం. ఫైనల్గా నాటుకోడి కూర రెడీ అయిపోయింది. దీనిలోకి నేను ఆ రోజు రాగి సంకటి చేశాను, సూపర్గా ఉంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తప్పకుండా రాగి సంకటి, నాటుకోడి కూర నాకైతే చాలా ఇష్టం.